హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ప్రపంచ వినోద రాజధాని లాస్ వేగాస్ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని నెవాడా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం మరియు క్లార్క్ కౌంటీ యొక్క ముఖ్య పట్టణం. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక ప్రధాన రిసార్ట్ నగరం. ముఖ్యంగా ఇక్కడ జూద గృహాలు, విలాసవంతమైన హోటళ్లు, చక్కటి భోజనము, షాపింగ్, వినోదము మరియు రాత్రి జీవితం కోసం ప్రసిద్ధి చెందింది. దీనిని సాధారణంగా ప్రపంచ వినోద రాజధాని అని పిలుస్తారు. కొన్నిసార్లు దీనిని పాపపు నగరం అని కూడా అంటారు. లాస్ వేగాస్ నగరం 1905లో స్థాపించబడింది మరియు 1911లో అధికారికంగా గుర్తింపు పొందింది. ఈ నగరం యొక్క పేరు స్పానిష్ పదం లాస్ వేగాస్ నుండి వచ్చింది. దీని అర్థం పచ్చిక బయళ్ళు. పూర్వం ఇక్కడ నీటి ఊటల దగ్గర సారవంతమైన లోతట్టు ప్రాంతాలు ఉండేవి. లాస్ వేగాస్ మోజావే ఎడారి లోయలో ఉంది మరియు చుట్టూ పర్వత శ్రేణులతో చుట్టుముట్టబడి ఉంది. నగరానికి ప్రధాన ఆకర్షణగా ది స్ట్రిప్ అని పిలువబడే లాస్ వేగాస్ బౌలేవార్డ్ ప్రాంతం ఉంది. ఇక్కడ మెగా కేసినో రిసార్టులు ఉన్నాయి. లాస్ వేగాస్ ఒకప్పుడు ఎడారి ప్రాంతం. దీని చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లాస్ వేగాస్ 1905లో ఒక చిన్న రైల్వే పట్టణంగా స్థాపించబడింది. లాస్ ఏంజిల్స్ మరియు సాల్ట్ లేక్ సిటీ మధ్య ప్రయాణించే రైళ్లకు ఇది ఒక స్టాప్గా ఉండేది. 1931లో నెవాడా రాష్ట్రం జూదాన్ని చట్టబద్ధం చేసింది. అదే సమయంలో దగ్గరలో హూవర్ డ్యామ్ నిర్మాణం జరుగుతుండటంతో వేలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చారు. వారి వినోదం కోసం చిన్న చిన్న కేసులు వెలిచాయి. 1940లో అమెరికన్ మాఫియా గ్యాంగ్స్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. బగ్సీ సిగల్ అనే గ్యాంగ్స్టర్ ది ఫ్లెమింగో అనే విలాసవంతమైన హోటల్ను ప్రారంభించాడు. ఇది ఆధునిక 1980ల తర్వాత మాఫియా ప్రభావం తగ్గి పెద్ద కార్పొరేట్ కంపెనీలు భారీ మెగా రిసార్ట్లను నిర్మించడం మొదలుపెట్టాయి.